9.5 ఏళ్లుగా సంక్షేమ పథకాల పేరుతో ప్రజలను ఆశపెట్టడమే తప్ప అమలు కావడం లేదని రెండోసారి ప్రభుత్వం వచ్చి 4.5 ఏళ్లు కాగా ఏం పట్టనట్టు వ్యవహరిస్తోందని ఈ రాష్ట్ర ప్రభుత్వం అని గజ్వేల్ బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. డబుల్ బెడ్రూమ్లు, పెన్షన్లు, కొత్త రేషన్ కార్డులు, దళిత బీసీ బంధులు అమలుకు నోచుకోవడం లేదని ఎంఆర్ఓ కార్యాలయం ముందు బైఠాయించి నిరసన తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ఒక మాయల మరాఠీ ఇలా ఒక జుమ్లా విధానం నడుస్తూ ఉంది. 6 నెలల్లో ఎన్నికలు పెట్టుకొని ఇలా నీకు 2014లో నీ ప్రభుత్వం ఎన్నుకున్న కాలం నుంచి 4 నెలల్లో ఎన్నికలు రాబోతున్న సందర్భం వరకు నువ్వు ఆగి ఈ 4 నెలల వ్యవధిలో నువ్వు అనేక పథకాలు ప్రకటిస్తూ ఈరోజు ప్రజలను మభ్యపెట్టి ఇలా ఓట్లలో గద్దెనెక్కాలనే ఆలోచన తప్ప నీకు నిజంగా కేసీఆర్ గారికి ప్రజలకు సేవ చేయాలి, ఈరోజు రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలనే గిత్త శుద్ధశుద్ధి లేదని చెప్పి భారతీయ జనతా పార్టీ పక్షాన మేము అడుగుతా ఉన్నాం. గజ్వేల్ నుంచే ఈరోజు గజ్వేల్లో నువ్వు కేవలం దళిత బంధు, హుజురాబాద్ ఎన్నికల గురించి దళిత బంధు ప్రకటించినా అని చెప్పినావు. నీ నియోజకవర్గంలో మరి దళిత బంధు ఎక్కడిచ్చినావు? అదేవిధంగా ఈరోజు 4 నెలల ఎన్నికలు పెట్టుకొని బీసీ బంధు ప్రకటించినావు. బీసీ బంధు, ఈరోజు దళిత బంధు కేవలం టీఆర్ఎస్ ఏదైతే పార్టీకి సపోర్ట్గా ఉంటారో వాళ్ళ యొక్క మద్దతు ఇచ్చే విధంగా ఉన్నవారికే మేము ఈ పథకాలు కేటాయిస్తాం తప్ప అని బహిర్గతంగా టీఆర్ఎస్ నాయకులు అలా ప్రజాప్రతినిధులు తెలుపుతూ ఈరోజు ప్రజలను ఆందోళనకు గురి చేస్తా ఉన్నాడు. అదేవిధంగా ఈరోజు 2018లో నిన్ను ఎవరు అడిగాడని చెప్పి ఉద్యోగాలు వేయరా నాయన అంటే ఉద్యోగాలు వేయకుండా నేను నిరుద్యోగ భృతి 3016 రూపాయలు నేను ఇస్తా అని చెప్పినావు. 3016 రూపాయలు ఈరోజు 4 నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి. నీ ప్రభుత్వ కాల సమయం అయిపోయింది. ఇంతవరకు నువ్వు నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. ఈరోజు ఈ రాష్ట్రంలో ఉద్యోగాలు ఇవ్వమంటే ఉద్యోగాలు ఇవ్వ చేతగానోడు ఈరోజు ఇటువంటి పేపర్ లీకేజీలు చేసి ఈరోజు ఉద్యోగాలు ఇవ్వలేని అసమర్థ ముఖ్యమంత్రి, దద్దమ్మ ముఖ్యమంత్రి ఎవరైనా అంటే ఈరోజు కేవలం మనం గజ్వేల్ నుంచి గెలిపించి పంపించిన కేసీఆర్ గారే. ఈరోజు గజ్వేల్ నియోజకవర్గానికి నిన్ను గెలిపించి పంపించినాం కదా, నువ్వు గజ్వేల్ నియోజకవర్గానికి ఏం చేసినావు? ఈరోజు అధికారులకు బంగ్లాలు కట్టి ఫ్యాన్లు పెట్టి వాళ్ళందరినీ ఆఫీసులలో కూర్చొని నిద్రపోమంటున్నావు తప్ప ప్రజలకు సేవ చేయమని చెప్పి నువ్వు ఎక్కడ అంటలేవు. గజ్వేల్ నియోజకవర్గంలో ఉన్న ఒక్క నిరుద్యోగి కన్నా ఒక్క ఉద్యోగ అవకాశం కనీసం ఒక 10,000 ఉద్యోగాలు సృష్టించలేని అసమర్థ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి ఉన్నాడు. కాబట్టి గజ్వేల్ ప్రజలు ఆలోచించాల్సిందిగా నేను వేడుకుంటున్నాను. అదేవిధంగా రుణమాఫీ ఇలా ఎవరికైతుంది? ఇలా మిత్తి పక్కకు పెట్టి కేవలం 2018 కాలం పెట్టి ఈరోజు ఆంక్షలు లేకుండా చేయమంటే ఈరోజు రుణమాఫీలో కూడా ఆంక్షలు